ఎలకల మందు తాగేసాను నాన్న. ఎల్ని ఒక 6 టాబ్లెట్లు పాలలో కలుపుకొని తాగేశాను. మేడ్చల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి అక్కడ ఒక డాక్టర్ వచ్చి నాడి పట్టుకున్నాడు. తమ్ము నాడి మరి కొట్టుకోవట్లేదు, ఆగిపోయినట్టుగా ఉంది. ఈ అమ్మాయి అయితే చనిపోయింది. కాగితాలు ఏవైతే ఉన్నాయో ఫిలప్ చేసి తల్లిదండ్రులకు అప్ చెప్పారు. తెల్లారి పోస్ట్ మార్టం చేసి బాడీ అప్ చెప్పింది అని అన్నారు. తర్వాత ఒక నైట్, ఒక పగలు ఒక నైట్ నేను మాచిలో ఉండడం జరిగింది. మాచరూమ్ లోనే ఉన్నాను. తెల్లారి లేసి ఇంకా ఎప్పుడైతే బాడీ పోస్ట్ మార్టం ఎప్పుడైతే ఇంకా చెయ్యాలి అనుకుంటే తెల్లారి మరి ఎప్పుడు కానీ నాకు తెలియదు ఒక కష్టం అయితే తాకింది. ఎవరు తను తాకిన తర్వాత నేను లేచి కళ్ళు తెరిచి చూసినప్పటికీ చుట్టూ కత్తిళ్ళు, శవాలు, సుత్తి అలాంటివి ఉన్నాయన్నమాట రూమ్ లో. చూసి లేసి తిల్లి పడలేసి అలా బయటకు వచ్చినప్పటికి ఎప్పుడైతే మా అమ్మగారు ఉన్నారు సెకండ్ మాత్రం అదే నువ్వు చనిపోయావని అనుకున్నారు, నువ్వు లేసి వెంటనే ఆవడానికి అనేటప్పటికి ఆవిడ గబగబ చెంగు ముసుకేసేసి సింతాల్ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు, సింతాల్ వాళ్ళ తమ్ముడు గారు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయింది. ఎట్టమ్మా ఏందమ్మా మీరు మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం, పట్టు చీర నీ చెల్లికి కొన్నావు పట్టు చీర, ఆఖరికి నీ వదినకి కొన్నావు పట్టు చీర. వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. హల్లెలూయా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మ్యారేజ్ డే రోజున మాకేం జరిగిందంటే చెప్పు 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 చాలా శాంపుల్ ఒకటే చీర ఉంది, ఆ చీర నాకు నచ్చింది. వాళ్ళు అంటారు ఈ శాంపుల్ చీర మీకు ఇవ్వడానికి లేదు అంటారు. అది దేవుడు అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు భయంకరమైన డిస్కౌంట్ ఇచ్చారు. నా పెళ్ళి అయినప్పుడు ఒక శారీ 15,000 20,000 ఇట్స్ లైక్ గ్రేట్, కానీ ఆ శారీ నాకు 6,000కి వచ్చింది. యునో అక్కడ నుండి స్టార్ట్. ఓ దేవుడు ఇక్కడ అనుగ్రహము చూపిస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను. ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి? రెడ్ ప్యాకెటా, గ్రీన్ ప్యాకెటా, ప్యారడైజ్ ప్యాకెటా, ఏ ప్యాకెట్ కావాలి నీకు? నాకు బకెట్ కాదు బిర్యానీ. ఏంది ఇదే? ఎప్పుడు ఏసైకే చేయంటారు, నాకు చేయి కొట్టు. నీకు చేయి కొట్టాలనా? చూడండి అత్తయ్య 2 చెవులు మూసుకుంటుంది. ఇక భయ్యాలు ఏసయ్యకు సాష్టాంగ పడుతున్నాయే. అరుస్తున్నాడు భయ్యుడు. ఇక వెళ్ళిపో. చూడండి దయ్యం పశ్చాత్తాపడింది. ఎలా ఉందమ్మా మీకు ఇప్పుడు? చాలా ఫ్రీగా ఉంది అయ్యగారు. ఫ్రీగా ఉందమ్మా. ఇది బిర్యానీ కావాలమ్మా? నేను అడగలేదు కదా అయ్యగారు. నువ్వు అడగలేదు. నువ్వు అడగలేదమ్మా? ఇప్పటిదాకా నువ్వు బిర్యానీ కావాలన్నావు కదమ్మా? నేను మిమ్మల్ని అడగలేను అయ్యగారు. అడగలేదమ్మా.